కూల్చివేతలపై స్పష్టతనిచ్చారు కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 చోట్ల కూల్చివేతలు జరిపామన్నారు. 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లుగా తెలిపారు. 111 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడగలిగామన్నారు రంగనాథ్. హైడ్రా కూల్చివేతలపై స్పష్టతనిచ్చారు కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 చోట్ల కూల్చివేతలు జరిపామన్నారు. 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లుగా తెలిపారు. అలాగే 111 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడగలిగామన్నారు రంగనాథ్. హైడ్రా కూల్చివేతలపై స్పష్టతనిచ్చారు కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 23 చోట్ల కూల్చివేతలు జరిపామని తెలిపారు. అలాగే 262 అక్రమ నిర్మాణాలనైతే కూల్చివేసినట్లుగా ఒక క్లారిటీ ఇచ్చారు. 111 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు రంగనాథ్. రైట్, హైడ్రా కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో దాని గురించి ఒక క్లారిటీని అయితే ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. 111 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే మేము కాపాడగలిగామని అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రంగనాథ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, మొత్తం 23 ప్లేసుల్లో దాదాపు ఈ 2-3 నెలల్లోనే అనేక రకాలు కూడా ఆపరేషన్ చేపట్టారు. కాబట్టి ఈ ఆపరేషన్లో భాగంగా ఎక్కువైతే చెరువులు కానీ లేక్స్ కానీ ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యి ఆక్రమణలో దాదాపు ఎకరాల కొద్దీ కూడా వాళ్ళు ఆక్రమించేసి అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టాయి. కాబట్టి వాటింతా కూడా కూల్చేసి ఇప్పుడు ప్రభుత్వంకి దాదాపు 111 ఎకరాలు కూడా మేము రక్షించామనేసి కూడా ఇప్పుడు ఇవాళ ప్రెస్ నోట్లో రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడితే దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ 23 ప్లేసుల్లో ఎక్కడెక్కడ మేము కూల్చివేసాం, ఎంతవరకు కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడామనేది కూడా మొత్తం ఈ యొక్క ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇవాళ రంగనాథ్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లో ప్రధానంగా వచ్చి మొదటి ఆపరేషన్ వచ్చి ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 30 అంటే లోటస్ పాండ్ దగ్గరకు వస్తుంది. ఈ లోటస్ పాండ్ దగ్గర మొదటి డ్రైవ్ వచ్చి 27/6/2024 అంటే జూన్లో ఈ యొక్క ఆపరేషన్ చేపట్టారు. దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఒకరు చేశారు, ఆ ఒకటి కూడా తీసేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పార్కు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా లోటస్ పాండ్ పార్క్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఆక్రమించి అక్కడ వాళ్ళు కాంపౌండ్ వాల్స్ అని నిర్మాణాలు చేసుకున్నారు. వాటిని కూడా మేము రిమూవ్ చేశారు. దానివల్ల కూడా 0.16 సంబంధించి ఎకరాలకు సంబంధించి ల్యాండ్ని మేము రికవరీ చేశామనేసి కూడా వాళ్ళు చెప్పారు. ఈ ఎన్క్రోచ్మెంట్ అంతా కూడా గోకుల్ నేమ్ పేరుతో ఉంది. లోటస్ పాండ్ దగ్గర పార్క్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసింది. ఆ ప్లేస్ను కూడా మేము రికవరీ చేసినట్టుగా ఇవాళ పూర్తి స్థాయిలో ఆయన డీటెయిల్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు సెకండ్ వచ్చి మన్సూరాబాదు సహస్ర ఎస్టేట్ రోడ్ వచ్చి హయత్ నగర్ సర్కిల్ దగ్గర జిహెచ్ఎంసీ సంబంధించి అక్కడ కూడా రోడ్ ఎన్క్రోచ్మెంట్ అయింది. ఫెన్సింగ్ వేసి రోడ్ అంతా కూడా వైండింగ్ చేశారంటూ కూడా అది ఉంది. ఆ ప్లేస్ నుంచి కూడా పూర్తిగా డ్రైవ్ చేపట్టి అక్కడ ఉన్నటువంటి సర్కిల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమన్వయం చేసుకుంటూ జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ 0 ఏకర్స్ని అక్కడ కాపాడగలిగామనేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ అయితే మాత్రం నందగిరి హిల్స్ రోడ్ నెంబర్ 69 జూబ్లీ హిల్స్ అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ దాదాపు 16 దాకా కూడా కబ్జాలకు గురయ్యి అక్రమ నిర్మాణాలు వెలిసి వాటంతా కూడా పార్కు మొత్తం కబ్జా చేసి దాంట్లో 16 నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి అక్కడ తీశారు. దానివల్ల 3.5 ఏకర్స్ని మేము కాపాడగలిగామనేసి కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఎక్కువగా అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో రత్నకారం సాయిరాజు లోకల్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అతను ఎక్కువగా ఈ ఎంక్రోచ్ చేసినట్టుగా తెలిసింది. చింతల్ లేక్ ఏదైతే ఉందో అదంతా మొత్తం అతను కబ్జా పెట్టుకొని అతను షెడ్లు వేసినట్టుగా గుర్తించారు. ఆ మొత్తం అంతా కూడా కూలగొట్టేసి దాన్ని రికవరీ చేసినట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరొకటి వచ్చి
బూమ్రక్ డౌలా లేక్ వచ్చి రాజేంద్ర నగర్ వచ్చి అక్కడ దాదాపు 45 దాకా కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిసాయి. దాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామని కూడా చెప్పారు. దాంతో కూడా పూర్తిగా లేక్ అంతా కూడా ఆక్రమణలకు గురైంది. ఆ కాంపౌండ్ వాల్స్ 40 కట్టారు. తర్వాత 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కట్టారు. 2 గ్రౌండ్ ఫ్లోర్స్ 2+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ కూడా కట్టారు. ఒక బిల్డింగ్ విత్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా కట్టారంటూ కూడా వారు డీటెయిల్స్లో పెట్టారు. దానివల్ల 12 ఎకరాల దాకా కూడా మేము కాపాడగలిగామనేసి కూడా వాళ్ళు చెప్పారు. ఇదంతా కూడా మొత్తం ఇది ఎందుకంటే ఇది ఒక సెన్సేషన్ వార్త అని చెప్పుకోవచ్చు. రాజేంద్ర నగర్లో అప్పట్లో ఎవరైతే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారో బహదూర్పురాకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన మొహమ్మద్ ముబిన్ ఎమ్మెల్యే, ఆయన పార్టీకి సంబంధించినటువంటి బిల్డింగ్ వచ్చి 5 ఫ్లోర్లు విత్ గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి దాన్ని కూడా మేము కూల్ చేసామని కూడా చెప్పారు. దాంతోపాటు మీర్జా రహమద్ బెగ్ ఎమ్మెల్సీ అయిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఆయన కూడా గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 ఫ్లోర్స్ కట్టాడు. దాన్ని కూడా పూర్తి నేలమట్టం చేశామంటూ కూడా దీంట్లో చాలా క్లియర్గా చెప్పారు. ప్రస్తుతం చూస్తే 262 కూల్చివేతలో చేపట్టాము. అలాగే 111 ఎకరాల వరకు మేము కాపాడగలిగామని చెప్పైతే ఒక కమిషనర్ రంగనాథ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇక ముందు ఇంకా చాలా అగ్రెసివ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా చెప్పారు. ఎందుకంటే ఎవరైతే స్వయంగా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్వయంగా అక్కడంతా వాళ్ళు ఖాళీ చేస్తే ఓకే, లేకపోతే చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జల విలయ ప్రళయం చూసాం. ఖమ్మంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చాలా వరకు కూడా ఈ చెరువులు కబ్జా చేయడం వల్ల, నాలాలు కబ్జా చేయడం వల్ల, పార్కులు కబ్జా చేయడం వల్ల వాటర్ రిసోర్స్ అక్కడ ఆగలేకపోవడం పూర్తిగా చాలా కూడా మునిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే చెరువులు కబ్జా చేసిన వారిని, లేకులు కబ్జా చేసిన వారిని, పార్కులు నాలాన్ని కబ్జా చేసినట్టు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఆస్తులంతా కూడా మేము డెమాలిషన్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు వాటిని కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్మేసి కోట్ల రూపాయలు దండుకొని ఇప్పుడు అవి కూల్చుకొడితే అమాయక ప్రజలంతా కూడా రోడ్ల మీద పడే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా మీదంటూ కూడా చాలా క్లియర్ కట్గా వారు చెప్పినటువంటి పరిస్థితిగా పడుతుంది. ఇన్ని రోజులు హైడ్రాని ఒక రకంగా చూశారు, నెక్స్ట్ హైడ్రా 2.0 ఉండబోతుంది అనే రీతిలో కూడా ఇవాళ ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితిగా పడుతుంది. ఇప్పుడు దాదాపు 2 నెలలు చేసినటువంటి ఈ ఆపరేషన్కే దాదాపు 111 ఎకరాలని కాపాడగలిగారు. కాబట్టి మరికొంత అగ్రెసివ్గా వెళ్తే, ఎందుకంటే కొన్ని ఏరియాల్లో కొంతమంది ఆక్రమణ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, కొంతవరకు టైం బాండ్ ఇచ్చారు. ఆ టైం బాండ్ లోపల కానీ వాళ్ళు అక్కడున్న ప్లేస్ అంతా కూడా ఖాళీ చేస్తే ఓకే, అక్కడ ఉన్నటువంటి సామాన్యాన్ని తీసుకెళ్తే ఓకే, లేకపోతే హైడ్రా యాక్షన్లో దిగబోతుంది. చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. ఎటువంటి సిఫార్సులకు కానీ ఎటువంటి ఒత్తిళ్ళకి కానీ హైడ్రా లొంగే ప్రసక్తి లేదంటూ కూడా చాలా క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు హైడ్రా తీసుకున్న చర్యలు ఏంటి అన్న దానిపై కూడా ఇవాళ రంగనాథ్ రిలీజ్ చేస్తారు. ఇక మీదట్టు కూడా చాలా వరకు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులు బేస్ చేసుకుని ఆల్రెడీ కొన్ని పార్కులు కానీ అలాగే చెరువులను కూడా రంగనాథ్ సందర్శించిన తర్వాత వాటి 50 ఏళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఆ డాక్యుమెంటేషన్ తీసుకుని వచ్చారు. దాంతో వరకు ఎంతవరకు ఈ ఒక చెరువులు ఉండేది, ఎంతవరకు కబ్జాకు గురయ్యి, ఎంతవరకు ఇప్పుడు ఆ మ్యాపుల్లో కానీ రికార్డుల్లో కానీ స్థలం మాయమైపోయిందన్న దానిపై కూడా ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఆ రికార్డులంతా కూడా చేతికొచ్చిన తర్వాత మరికొన్ని 5-6 చెరువుల దాకా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కబ్జా చేశారు. కాబట్టి ఆ నిర్మాణాలతో కూడా నెక్స్ట్ వీక్ నుంచి కూడా కూలగొట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మనిషా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.